నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై కొత్త ఎఫ్ఐఆర్. ఇది భారతదేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూ గారు హయాంలో స్థాపించబడిన ఏజేఎల్ అంటే అడల్ట్ జర్నల్ లిమిటెడ్ ఏదో సంథింగ్, దాని ద్వారా ఒక నేషనల్ హెరాల్డ్ న్యూస్ అని ఒక పత్రికను స్థాపించారు. దాన్ని జాతీయ కాంగ్రెస్ సంబంధించి నడిపించి ప్రభుత్వ నిధులు దీంట్లో ఉపయోగించుకుంటూ కొనసాగించుకుంటూ దేశ సమగ్రతకు ఒక పత్రికను నడపాలని అప్పటి ప్రధాని ఏదైతే యోచించారో దాన్ని కొనసాగించారు. తర్వాత అది మెల్లమెల్లగా భారత ప్రభుత్వంలో కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉంది, కాంగ్రెస్ పార్టీతో అది నడిపించబడింది అని కొన్ని వాదనలు విమర్శలు కూడా ఉన్నాయి. సో అది అలా నడుస్తూ కొన్నాళ్ళకి మరలా 1960లో ఎప్పుడో కొద్దిగా స్ట్రగుల్ అయ్యి మూసివేయబడి మళ్ళీ స్టార్ట్ అయ్యి మొన్న రీసెంట్గా కూడా 2008లో ఎప్పుడో మూసివేయబడిందట. దానికి సంబంధించి నేషనల్ హెరాల్డ్ కేసు సంబంధించి ఏదైతే ఉందో దానికి కేటాయించిన అప్పటి ప్రభుత్వం భూముల్ని దానికి సంబంధించిన కొన్నిటిని కాంగ్రెస్ పార్టీ దాన్ని కైవసం చేసుకోవాలని చూస్తుంది. ముఖ్యంగా దానిలో ఉండే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా నేషనల్ హెరాల్డ్ న్యూస్ సంబంధించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఏఐసిసి మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కానీ ప్రస్తుత కీలకమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారి కూడా అందులో ఉన్నారు. వాళ్ళు దాన్ని దారాదత్తం సొంతం చేసుకోవాలని చూస్తున్నారు అనేది సుమారు 2012లో ఎప్పుడో సుబ్రహ్మణ్యం గారు ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. అది ఇప్పటికే కొనసాగుతూనే ఉంది. 2022లో ఈడీ ముందుకు శ్రీమతి సోనియా గాంధీ గారు కూడా హాజరయ్యారు. దాని మీద ఇప్పటికీ చర్చలు నడుస్తున్నాయి. అయితే తాజాగా సోనియా గాంధీ గారి మీద అలాగే రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడిందట. అది ఒక్కసారిగా కాంగ్రెస్ నేతలందరూ ఉలిక్కిపడ్డారు. అంటే ఇది ఎప్పటి నుంచో జరుగుతున్న అంశమే, ఇది కేసే కాసే అని కొట్టిపడేసేయచ్చు కదా, లేదా వీళ్ళ వైపు ఉండే సమర్థవంతమైన లాయర్లు దాన్ని కొట్టివేసే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. అలా చేయట్లేదు. సుబ్రహ్మణ్యం గారు అనేది ఎంత పవర్ఫుల్ లాయరో అందరికీ తెలుసు, పైపెచ్చు బీజేపీ నేత కూడా. ఆయన ఈ విధంగా కేసు వేయడము అది అప్పటి నుంచి కొనసాగుతుండడం, దీనిపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అంటే అప్పట్లో $16 బిలియన్ కూడా కేటాయించారు. ప్రభుత్వ సొమ్ముని దీనికి దుర్వినియోగం పరిచారు. మరోవైపు బ్యాంకుల నుంచి కూడా ఇంట్రెస్ట్ లేని వడ్డీని తీసుకొని ఆ భారాన్ని ప్రభుత్వం వైపు మోపేలాగా ప్రయత్నించారని రకరకాల ఆరోపణలు ఉన్నాయి. దీంట్లో ఎంత వాస్తవాలు ఉన్నాయి, ఎంతవరకు నిజాలు అనేది నిగ్గు తేలాల్సి ఉంది. కానీ ఈ కేసు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మరొకసారి సోనియా గాంధీ గారు 2012 నుంచి కేసు కొనసాగుతున్నా మొన్న 2022లో ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందుకు రాహుల్ గాంధీ గారు సోనియా గాంధీ గారు కూడా హాజరవడం పెద్దగా సెన్సేషనల్ అయింది. బీజేపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపణలు కూడా చేసింది. బట్ ఆ ఆరోపణలు కొట్టిపడేసేలాగా వీళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, చేసుకోలేకపోతున్నారు. సో ఆ కేసు ఒక్కసారి మనం చూస్తే నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో నగదు అక్రమ చలామణి జరిగిందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి ఫిర్యాదు అందిన విషయం తెలిసిందే. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వీరంతా తమ పదవులను దుర్వినియోగం చేశారనేది ఆ ఫిర్యాదులో ప్రధాన సారాంశం. ఈడీ ఇచ్చిన సమాచారంతో ఎఫ్ఐఆర్లో కాంగ్రెస్ నేతలపై నేరపూరిత కుట్ర సంబంధిత అభియోగాలు పోపారు. అంటే మనీ లావాదేవీలు, మనీ లాండరింగ్ వీటితో పాటు నేరపూరిత కుట్ర సంబంధిత అభియోగాలు కూడా మోపబడ్డాయట. వీరందరూ కేవలం $50 లక్షలు చెల్లించి అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ ఏజేఎల్ ద్వారా ఏదైతే స్థాపించబడిందో నేషనల్ హెరాల్డ్ న్యూస్ సంబంధించి 2,000 కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని ఆరోపించింది. అంటే ప్రభుత్వ ముసుగులో లేదా అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్ సంబంధించి దేశవ్యాప్తంగా ఉండే జర్నలిస్ట్ సంబంధించిన ఒక విభాగం నుంచి పుట్టుకొచ్చిన నేషనల్ హెరాల్డ్ని వాళ్ళు గంపగుత్తుగా తీసుకోవడానికి లేదా 2 కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారని కూడా ఆరోపించింది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ముత్తాతైన నెహ్రూ గారు పెట్టారు కాబట్టి దానికి వారసత్వంగా మేమే డైరెక్టర్స్, వారసత్వంగా ఆస్తులు మావే అని వీళ్ళు పొందారనేది కూడా ప్రధానంగా దీనిపై ఉండే ఆరోపణ. చూద్దాం, ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ తాజాగా నమోదు చేయడం అనేది దేశవ్యాప్తంగా ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అయితే ఒక అడుగు ముందుకేసి ఇది ఖచ్చితంగా మోదీ, అమిత్ షాల కుట్రపూరితమైన చర్య, వాళ్ళు కావాలనే సోనియాని, రాహుల్ గాంధీని ఈ విధంగా అవమానపరిచేలాగా కేసులు వేస్తున్నారని ఆయన స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు.
ఒకసారి చూద్దాం. ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తున్న మోదీ షా అని చెప్పారు. హోంమంత్రి అమిత్ షాలు అలాగే మోదీ గారు, ప్రధాని మోదీ గారు తమ పార్టీ అగ్రనేతలపై ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అయితే ఎక్స్ వేదికగా ఈ జయరాం రమేష్ గారు ఈ కామెంట్స్ చేశారంట. అభద్రతా భావంతో, భయంతో మా నేతలను బెదిరిస్తున్నారు. నేషనల్ హెరాల్డ్ అంశం పూర్తిగా బోగస్ కేసు, సత్యమేవ జయితే. లాస్ట్లో క్యాప్షన్. ఇది బోగస్ కేసు అయితే 2012 నుంచి ఇది ప్రూవ్ చేసుకోలేకపోవడం ఏంటి? ఇమీడియట్గా కొట్టించవచ్చు కదా. మధ్యంతర ఉత్తర్వుల కింద, మధ్యంతర కేసు విచారణ కింద తీసుకెళ్ళి దాన్ని ఏదో చేయాలిగా. పైగా 2012లో ఉంటే 2014 వరకు కూడా ఆల్మోస్ట్ ఆల్ యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కొనసాగింది. మరి అప్పుడే మీరు ఎందుకు చేయలేకపోయారు? దీంట్లో నిరాధారమైనవి, ఆరోపణలు లేనివి అయితే ఈపాటికే కేసు క్లోజ్ చేసే పరిస్థితి రావాలి. కానీ ఎందుకు రాలేదనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం, మరొక్కసారి ఈడీ ముందుకు వీళ్ళు విచారణకు హాజరవుతారా అనేది ఇక్కడ దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ. నిజంగా భాజపా కక్షపూరిత చర్యలే తీసుకున్నట్టయితే 2014 నుంచి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కూడిన భాజపా ప్రభుత్వమే కేంద్రంలో ఉంది. మూడోసారి కూడా కేంద్రంలో భాజపా ప్రభుత్వం వచ్చింది. పైపెచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ప్రధానమంత్రిగా కూడా కొనసాగుతున్నారు. 14 నుంచి 19 మధ్యన చేయొచ్చు, 19 నుంచి 24 మధ్యలో కూడా చేయొచ్చు. బట్ ఇప్పుడు చేయడం అనేది ఇది కక్ష సాధింపు ఎలా అవుతుంది? దాని మీద మరికొన్ని ఆరోపణలు, రుజువులు దొరికాయేమో బహుశా. అందుకే ఢిల్లీ పోలీసులు కొత్తగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇదొక ప్రధాన అంశంగా దేశవ్యాప్తంగా హల్చల్ అవుతున్న వార్త.